హలో వ్యూవర్స్! మీ బుక్ పాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్నది వంకాయ ముద్ద పచ్చడి లేదా బండ పచ్చడి. దీనికి కావలసిన పదార్థములు: పుచ్చులేని పెద్ద వంకాయలు 2, బూడిద గుమ్మడి ఎండు వడియాలు 2, పోపుకి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, మిరపకాయ ముక్క, అల్లం, పచ్చిమిర్చి ముద్దకి, కరివేపాకు, ఉప్పు సరిపడా రుచికి, నూనె 2 స్పూన్లు. ముందుగా వంకాయలను కడిగి దానికి నూనె రాసి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి. ఇలాగ పూర్తిగా కాల్చుకున్న వంకాయల్ని కాలిపోయాక ఒక 2 నిమిషాలకి పాటు వాటర్ కింద పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి ముందుగా పెట్టుకున్న ఎండు వడియాలని ఎర్రగా వేయించి పక్కకి తీసి పెట్టుకోవాలి. వంకాయలకి నూనె రాసి నీటి కింద పెట్టడం వల్ల తొక్క సులువుగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లో అల్లం, పచ్చిమిర్చి ముక్కా చెక్కాగా కొట్టుకోవాలి. తర్వాత ఈ ఆరిపోయిన వంకాయని పైనున్న లేయర్ తీసేసి చాకుతోని ఆ ముచ్చికలు కట్ చేసి ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే మూకుడు పెట్టి అందులో మళ్ళీ కొంచెం నూనె వేసి పోపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి ఆ పైన కరివేపాకు, ఆ పైన ఈ అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి వేగనివ్వాలి. వేగాక ముందుగా ఈ వంకాయ మిశ్రమం రెడీ చేసి పెట్టుకున్నది దానిపైన వేసి బాగా కలిపి, ఆ పైన కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని, మళ్ళీ బాగా కలిపి, ఆ పైన ముందుగా వేయించి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ వడియాలు అందులో వేసి, అవి కూడా బాగా కలిపితే వంకాయ ముద్ద పచ్చడి రెడీ అండి. దీన్నే బండ పచ్చడి, రోటి పచ్చడి అని కూడా అంటారు. కానీ ఆ 2 నేను ఉపయోగించలేదు కాబట్టి దీనిని ముద్ద పచ్చడి అంటున్నాను. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.